దేవునికి ఘనమైన మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పుదాం అందరం కలిసి. హల్లెలూయా. మరి మన దేవుడు నమ్మదగిన వాడై మనలందరినీ సురక్షితంగా క్షేమంగా కాపాడి మరొకసారి ప్రభు సన్నిధికి మనలందరినీ నడిపించిన దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామమున వందనములు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అందరు చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఆ పిమ్మట వాడు కొంచెంకాలము విడిచిపెట్ట. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలను విని ఆత్మీయంగా మేము బలపడుటకు, మీ రాకడలో సిద్ధపడుటకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి అనేక సత్యములు ఉన్నవి. ప్రజలను మోసపరిచే సాతాను బంధింపబడి 1000 ఏండ్లు బంధింపబడి ఉన్నాడు. 1000 ఏండ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద పాలన, రాజ్య పరిపాలన చేయబోతున్నాడన్న సంగతిని ఈ వాక్యములో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం అందరం కలిసి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రపంచ పాలన పరిస్థితి ఏం బాగలేదు, బహుఘోరంగా ఉన్నది. ఈ ప్రపంచ పాలన కావచ్చు, మన దేశ పరిపాలన కావచ్చు, మన రాష్ట్రముల పరిపాలన కావచ్చు, అంత బాగలేదు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, సరి అయిన పాలన చేసేవారు ఎవరూ లేరు. నేను పాలన చేస్తా, నేను పాలన చేస్తా, నేను పాలిస్తా అని రకరకాల పార్టీలు, రాజకీయ పార్టీలు పుడుతున్నాయి, వస్తున్నారు. ఏ ఒక్కరు కూడా సరి అయిన పాలన అందించినట్లుగా మనము చూడట్లేదు. ఎవరు గెలిచినా, ఎవరు పాలన చేసినా ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే సరి అయిన పాలన మాత్రం ప్రజలకి అందుతలేదు. అవునంటారా కాదంటారా? స్తోత్రం చెప్పండి అవునన్నోళ్ళు. హల్లెలూయా. పాలన సరి అయిన పాలన లేదు, అన్యాయపు పాలన జరుగుతుంది. అన్యాయపు పాలన, అవినీతితో కూడిన పాలన, లంచగొండితనం, స్వార్థపూరితమైన పాలన, మోసముతో కూడిన పాలన, కుటుంబ పాలన, లేక రకరకాల పరిపాలనలు మనం చూసినట్లయితే అవి మోసంతో కూడినవై ఉన్నవి. సరి అయిన పాలన ఎవరు అందించట్లేదు. చాలామంది
మరి రాజ్యంలో మనం చూసినట్లయితే, మన దేశంలో చూసినట్లయితే, ప్రపంచంలో చూసినట్లయితే అందరూ స్వార్థప్రియులే, అందరూ మోసం చేస్తున్నారు, అందరూ అవినీతి పరులే, అందరూ లంచగొండులే, అన్యాయస్తులే. ఎవరు కూడా ప్రజలకి మంచి పాలన ఇవ్వడము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోసపూరితమైన ఈ పాలన తొలగించి మంచి పాలన ఇవ్వడానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన మన యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఆయన పాలన మన అందరము చూస్తాం. ఈ రాజకీయ పాలన లాంటిది కాదు మన యేసయ్య చేసేది. మరి ఎందుకు ఈ భూమి మీద ఇలాగ అన్యాయం జరుగుతుంది? అవినీతి పాలన ఎందుకు జరుగుతుంది? లంచగొండితనం ఎందుకు జరుగుతుంది? మోసపూరితమైనటువంటి కక్షలు, కోపము, భేదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకరినొకరు ఎందుకు చంపుకుంటున్నారు? రాజ్యాల మీదికి రాజ్యం లేస్తుంది, జనముల మీదికి జనము లేస్తుంది, అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. పేరు ప్రతిష్టతల కోసం చాలామంది గొడవలు పెట్టుకుంటున్నారు. డబ్బు కోసం చాలామంది మరి గొడవలు పెట్టుకుంటున్నారు. ప్రపంచ పాలనా పరిస్థితి ఏమీ బాగలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఆలోచిస్తే నిజమే. ఆదాము ఏదోను తోటలో దేవుడు తినొద్దన్న పండు తిన్నప్పుడు, ఎప్పుడైతే అవ్వ ఆదాం పాపం చేశారో అప్పటి నుండే వ్యతిరేకత అనేది భూమి మీద వచ్చింది. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు మీరు చదివినట్లయితే, ఈ భూమి అవ్వ ఆదాం చేసిన పాపం వలన శపింపబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఈ భూమి శపింపబడి శాపమైపోయింది. ఆదికాండం చూడండి, 3:17 నుండి 19 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన ఆదాముతో ఈ మాట చెప్పాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంటను తిందువు, అది నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. ఆగండి. శాపం, పాపం ఎట్లా ఎంటర్ అయింది చూడండి. పరలోకము లాంటి ఏదోను తోట ఈరోజు శాపము, ఈ భూమి అంతా, ప్రపంచం అంతా కూడా శాపగ్రస్తమైనదిగా మారిపోయింది. ఎందుకంటే అవ్వ ఆదాము దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు, దేవుని మాటను త్రోసివేశారు, దేవుని మాటను తూలనాడారు, దేవుని మాట మీరారు, దేవుని మాటకు లోబడలేదు. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద శాపము అలాగ ఉంది. కాబట్టి ఈరోజు రాజ్య పరిపాలన కానీ, కుటుంబ పరిపాలన కానీ, సంఘ పరిపాలన కానీ, సమాజంలో చూసినప్పుడు కానీ అంతా అల్లకల్లోలం జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది, అవినీతే జరుగుతుంది, మోసం జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఈ పాపం వలన మూలుగుతుందని కూడా బైబిల్లో రాయబడేది. రోమీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుండి 22 వచనం మనం చూసినట్లయితే, భూమి కూడా పాపముతో శాపంతో నింపబడి ఈ పాప భారమును మోయలేక ఏం చెప్తుంది చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులా ఆశపడుతున్నది.
సృష్టి నాశనమునకు లోనైన ఈ దాసత్వము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల ఆ స్వాతంత్రము పొందు నిమిత్తము నిరీక్షణ గలదై ఉన్నది. భూమి ఎదురు చూస్తుంది, దేవుని రాక కొరకు ఎదురు చూస్తుంది. ఇంకేం రాయబడిందంటే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుతుంది. ఈ భూమి ప్రసవ వేదన పడుతుంది. ఎందుకయ్యా అంటే ఈ మనుషులు చేసిన అతిక్రమములు, పాపములు, అన్యాయము, అవినీతి, ఈ లంచగొండితనము, ఈ స్వార్థపూరితమైనటువంటి మనసు, ఈ మోసము, భూమికి ఈ పాపము బరువైపోయింది. భూమి భరించలేకపోతుంది. భూమి కూడా దేవుని రాక కొరకు, దేవుడు ఎప్పుడొస్తాడా, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఎప్పుడొచ్చి నన్ను విమోచిస్తాడా అని భూమి కూడా ఆశపడుతుంది. భూమి కూడా నిరీక్షణ గలదై విశ్వాసముతో ఎదురు చూస్తుంది. ఈ సృష్టి యావత్తు దేవుని రాజ్యం కొరకే ఎదురు చూస్తుంది. దేవుడు ఎప్పుడొచ్చి రాజ్య పరిపాలన చేస్తాడా, మాకు మంచి నీతి పరిపాలన, శాంతి పరిపాలన, ప్రేమ సామ్రాజ్యాన్ని దేవుడు ఎప్పుడు తీసుకొస్తాడా అని సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తుంది. భూమి ఎదురు చూస్తుంది, ఆకాశం ఎదురు చూస్తుంది, సృష్టి అంతా దేవుని రాక కొరకే ఎదురు చూస్తుంది. ఈరోజు ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆయన రాక కొరకే ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తావు ప్రభువా? పెళ్లి కుమార్తెయు ఆత్మయు రమ్ము అని పిలిచే ఆ స్వరాన్ని మనం వినడానికి వేగిరపడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇలాగా ఆదాము అవ్వలు చేసిన పాపమే కాక భూమి మీద ఉన్న ప్రజలందరూ చేసే పాపము భూమికి బరువైపోయారు. భూమి సహించలేకపోతుంది, భరించలేకపోతుంది. భూమి కూడా ప్రసవ వేదన పడుతుంది. యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు? యేసయ్యా నన్ను ఎప్పుడు విడిపిస్తావు? ఈ పాపాన్ని ఎప్పుడు తొలగిస్తావు? ఈ పాపాత్మలను నా మీద నుండి ఎప్పుడు తొలగిస్తావు? వీళ్ళందరినీ ఎప్పుడు నరకం పంపిస్తావని భూమి కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర మొరపెడుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సరైన పాలన లేదు. సరిగా పరిపాలించే నాయకుడు భూమి మీద లేడు. సరి అయిన రాజు లేడు. సరి అయిన నాయకుడు, రాజు భూమి మీద పరిపాలన చేసేవారు లేరు. మరి ఎవరే వీళ్ళంతా అంటే అవినీతి పరులు, అన్యాయస్తులు, లంచగొండీలు, మోసం చేసేవాళ్ళు, స్వార్థముతో ఉన్నటువంటి వాళ్ళు, ఏదో పేరు కోసము, డబ్బు కోసము, పేరు ప్రతిష్టల కోసము రాజకీయం చేయడానికి వస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు, అవినీతి పాలనే చేస్తున్నారు. కానీ నీతి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అలాగా ఈ భూమి కూడా, ఈ సృష్టి అంతా కూడా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం వల్ల ఏదోను తోట ఎలా మారిపోయిందంటే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిచినవి. ఇంకా చెప్పాలంటే క్రూరమైన మృగములు, బలమైనటువంటి జంతువులు, బలమైనటువంటి మృగములు బలహీనమైన వాటిని మింగివేసినాయి. బలమైనటువంటి మృగములు బలహీనమైనటువంటి వాటిని తినివేసినాయి. చూస్తాం కదా మనం, పులులు ఉన్నాయి, చిరుత పులులు ఉన్నాయి, ఈ నక్కలు ఉన్నాయి, ఈ తోడేళ్ళు ఉన్నాయి. అమాయకమైనటువంటి జంతువులను ఎట్లా వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి పట్టుకొని తినడం చూస్తలేమా మనము? చెప్పరేంటి? వాటి రక్తమును జూరుకుంటలేవా? గొర్రె కనబడితే చాలు తోడేళ్ళకి, కుందేలు కనబడితే చాలు నక్కకి, ఈ పులులకి, ఈ చిరుత పులులకి
ఈ క్రూరమైన జంతువులకి, అమాయకమైన ఆ జంతువులు కనబడితే ఎట్లా పట్టుకొని మింగేస్తున్నాయో మనం చూడొచ్చు. ఎలుగుబంటి చూడండి, చీల్చి చెండాడుతున్నాయి. మనమంటే వాటికి ఎందుకు కోపం వస్తుంది? మనమంటే వాటికి ఎందుకు పగ? అడవిలో పులికి నువ్వు కనబడ్డావు అనుకో, నీ గుండె కొరికేస్తుంది, రక్తం తాగేస్తాయి. నువ్వెందుకు విరోధుడు అయినావు ఆ జంతువులకి? ఆదాము చేసిన పాపము, మనము చేసిన పాపం వల్లనే సృష్టి ఇలా మారిపోయింది, అపవిత్రమైపోయింది, శాపగ్రస్తమైపోయింది. ఈ పక్కన బాబు సృష్టి ఇలాగా. వింటున్నారా మీరు? ఇక్కడనే ఉన్నారా? ఇక్కడ ఉంటే స్తోత్రం చెప్పండి. సృష్టి ఇలాగ అయిపోయింది, శాపంగా, పాపంగా. మనకు ఆశీర్వాదకరంగా లేదు, ఇది శాపకరంగా మారిపోయింది. మనము దానికి శాపకరంగా మారిపోయినాం. ఈ మంచి రావాలంటే ఏడొస్తుంది చెప్పండి? చేపని చేప తినేస్తుంది. మొన్న ఒక వీడియో చూస్తూ ఉంటే ఒక పెద్ద చేపని గాలంకి గుచ్చి సముద్రం లేస్తే ఇంకో పెద్ద చేప వచ్చి పడ్డది, దాన్ని మింగింది. అది ఇంచుమించు 30 కిలోలు ఉంది. గాలంకు పడింది. ఎందుకు పడింది తెలిసిన? చిన్న చేపని మింగనీకి వచ్చి పడింది. అంటే చేపలు మింగేస్తున్నాయి, మనుషులు మింగేస్తారు. క్రూర మృగములు, అమాయకమైనటువంటి జంతువులను మింగి తినేస్తున్నాయి. ఎందుకు ఈ సృష్టిలో ఇదంతా జరుగుతుంది? ఏమంటారు దీన్ని? అరాచకాలు ఎలా జరుగుతున్నాయి చూడండి, అన్యాయం ఎలా జరుగుతుందో చూడండి. అరే, ఆ జింకను పట్టుకొని తినేస్తున్నాయి ఆ పులులు. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు మీరు టీవీలో. ఆ జింకలు మేస్తూ ఉంటే వచ్చి ఆ సింహాలు వచ్చి, లేక ఆ పులులు వచ్చి, ఆ చిరుత పులులు వచ్చి వాటిని వెంటాడి గొంతిక కొరికి అవి గిజగిజ కొట్టుకుంటుంటే వాటిని విడిపించే నాదుడు లేడే, ఇవి తినేస్తున్నాయే. ఎందుకు ఇలా జరుగుతుంది? సృష్టి ఎందుకు ఇట్లాగా విరోధం అయిపోయిందంటే, ప్రకృతి ఇలాగ ఎందుకు అయిపోయిందంటే, దేవుని బిడ్డలారా, మానవుడు చేసిన పాపం బహుఘోరమైంది. దానివల్లనే ఈ శాపంగా మారింది సృష్టి. అందుకనే మనిషి భూమి మీద ములుగుతూనే ఉన్నాడు. తింటే పైకి పడతలేదు, పంటి నిద్ర పడతలేదు. జీవితం అంతా అల్లకల్లోలమే, నెమ్మది లేని స్థితి, శాంతి లేదు, సమాధానం లేదు, తృప్తి లేదు. ఈ పాపం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు మనిషికి ఏదోని తోటలో మొలిసినాయి. జంతువులు క్రూరంగా మారిపోయినాయి. నాగుంబాముకి ఎందుకో ఏమో మనల్ని చూడంగానే బుస కొడుతుంది. చాలాసార్లు తాసుపాములు నా వెంబడి నేను పరిగెత్తిన, తప్పించుకున్నా. తాసుపాముల కాటు నుండి తప్పించుకున్నా నేను. నా ఎంబడి పడ్డాయి. మీ ఎంబడి పడతాయా? మీ ఎంబడి కూడా పడతాయి. మీరేమన్నా దానికి ముద్దా? చెప్పండి. మీ ఇంట్లోకి పిలుచుకుంటారా మీరు? పాముకు పాలు పోసి పెంచినా చివరికి విషమే కక్కుతుంది అన్నాడు ఒక ఆయన. నువ్వెంత పాలు పోసి పెంచినా పాముకి కక్కేటప్పుడు పాలు కక్కుతుందా, విషమా? విషమే విరజిల్లుతుంది మన పైన. ఎందుకో పాములకు కూడా పగ వచ్చింది మనమంటే. తేలు సపడదాకా ఇంటి కూడా కూర్చుంటే తేలు వచ్చి కొట్టిపోతుంది కొంతమందిని. ఏమంటారు? తేలు ఎందుకు కొడుతుంది నిన్ను? పాము ఎందుకు కరుస్తుంది నిన్ను? ఆ సింహం అంటే, ఆ సింహము నిన్ను చూడగానే ఎందుకు నీ మీదికి అది పంజే లేపుతుంది, ఆండ్రించి వస్తుంది? ఎందుకు ఇలాగ విరోధుడు అయిపోయావు? నువ్వు దేవుని కుమారుడవు కదా, దేవుని బిడ్డవు కదా, ఎందుకు ఇలా అయిపోయావు? సృష్టికే వ్యతిరేకం అయిపోయావు నువ్వు. సీమ కూడా వచ్చి కరుస్తుంది. ఏం సీమ చెప్పండి? సీమ
ఎర్ర చీమలు కూడా కొడతాయి మనల్ని. ఇంకా చెప్పండి, గండు చీమలు కూడా కొడతాయి వచ్చి, టక్కున ఖర్చిపోతాయి. అంది నువ్వంటే అంత అసహ్యం అయిపోయి నువ్వు సృష్టికి. ఎందుకై నువ్వు చెప్పండి? సీమ ఎందుకు కొడుతుంది నిన్ను? గండు సీమ వచ్చి ఎందుకు నిన్ను కరుస్తుంది, కొడుతుంది? ఆ పాములు వచ్చి ఎందుకు కరుస్తున్నాయి చెప్పండి? నువ్వు చేసిన పాపమే. మీ తాత అవ్వాదము చేసిన పాపమే ఈరోజు ఈ విధంగా మనకు శాపంగా మారింది. ఈ శాపంతో కూడిన, పాపంతో కూడిన ఈ ప్రపంచంలో మంచి పరిపాలన ఎడ దొరుకుతుందయ్యా? ఆ రాజు వస్తే మంచి పరిపాలన చేస్తాడేమో, ఈ రాజు వస్తే మంచి పరిపాలన చేస్తాడేమో, ఆ పార్టీకి గెలిస్తే మంచి పరిపాలన చేస్తాడేమో, ఈ పార్టీకి గెలిస్తే మంచి పరిపాలన వస్తుందేమో. ఒకటిదే, అందరూ గురిగింజలే. జన్మ నజాయితే శూద్రం, కర్మ నజాయితే ద్విజం. జన్మ కర్మ పాపములు మనిషిలోనే ఉన్నాయి. మనుషులందరూ పాపులే. ఎవరయ్యా నీతిపరులు? ఒక దేవుడు వస్తే తప్ప, సృష్టికర్త అయిన మన యేసుక్రీస్తు ప్రభు దేవుడు వచ్చి పరిపాలన చేస్తే తప్ప నీతి పరిపాలన జరగదు. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచ పాలన పరిస్థితి ఘోరంగా ఉంది, మారిపోయింది. అందుకనే దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా మంచి శాంతి పరిపాలన అందించలేకపోతున్నారు. వాళ్ళు కూడా చేద్దామని వస్తారు, పాపం నేను మంచి పరిపాలన చేద్దామని వస్తారు, కానీ వారి నుంచి అవ్వట్లేదు. మంచి పరిపాలన జరగదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ప్రజలకు శాంతి పరిపాలన, నీతి పరిపాలన జరగదు. మనము నమ్మాలి. ఆ పార్టీ వస్తే, ఈ పార్టీ వస్తే, ఈ పార్టీ వస్తే నాకు నెమ్మది వస్తుందేమో, శాంతి వస్తుందేమో, సమాధానం వస్తుందేమో, నా కష్టాలు పోతాయేమో, నా కన్నీరు పోతుందేమో, నా అప్పులు పోతాయేమో. నీ అప్పు ఎవరు తీరుస్తారా? ఏ పార్టీ వచ్చి తీర్చింది? నీ బిడ్డ పెండి ఎవరు చేసిరు? నీకు రోజు పట్టెడు అన్నం ఎవరు పెడుతురు? నువ్వు కష్టపడదాకా నీకు అన్నం లేదు. నువ్వు శ్రమించి కష్టపడాలి, చెమట గార్చాలి. ఎవరి మీద ఆధారపడితే ఏ పార్టీకి గెలిస్తే ఏం లాభం చెప్పండి? మీరు కష్టం చేసుకునే దాకా జరగదు కదా. మీ అప్పులు అట్లనే ఉన్నాయిగా, మీ నొప్పులు అట్లనే ఉన్నాయిగా, మీ తప్పులు కూడా అట్లనే ఉన్నాయిగా. ఈ రాజకీయ పాలన విషయంలో మనకెప్పుడు మేలు జరగదు. ఇదంతా భ్రమ. ఒకటి చెప్తున్నా, మన యేసు ప్రభు రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేసేటప్పుడు చూడండి ఎలా ఉంటుందో. బైబిల్లో రాయబడింది. ఇప్పుడు పరిపాలన లేదు. ఇప్పుడు ఆదాము చేసిన పాప శాపం వలన భూమి శపించబడి, భూమి ఎలాగ మారిపోయిందంటే ముళ్ళ తుప్పలుగా, గచ్చపొదలుగా మారిపోయింది. ఎండిన ఎడారిగా మారిపోయింది. భూమి ఎలా అయిపోయింది? ఎండిన ఎడారి. అందుకనే ప్రవచనం ఉంది, ఒక ప్రవచనం, ఎండిన ఎడారిలో లేత మొక్క వలె ఆయన మొలిచెను. హల్లెలూయా. ఎండిపోయిన ఈ ఎడారిలో, ఎండిపోయి ఎడారి అయి పర్రెలు వాసిపోయిన ఈ శాపగ్రస్తమైన ఈ భూమి మీదకి యేసయ్య రాబోతున్నాడు. ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఇది ఆదాం చేసిన శాపమో, మనం చేసిన శాపమో, పాపాల వల్ల వచ్చిన శాపమో ఏమో, కానీ ఇప్పుడైతే మనందరము అవినీతి పాలనలోనే ఉన్నాం, అన్యాయమైన స్థితిలోనే ఉన్నాం, అన్యాయమైపోతున్నాం. మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? మాట తప్పని వాళ్ళు ఉన్నారా? మడిమె తిప్పని వాళ్ళు ఉన్నారా? సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? మోసగాళ్ళు ఎక్కువయ్యారు కదా. ఎవరికైనా సహాయం చేసే మనసున్నా చెయ్యకుండా అయిపోయింది మోసగాళ్ళ వల్ల, ఈ అవినీతి పరులు, అన్యాయస్తుల వల్ల. చేసే మనసు కూడా పోయింది. బొత్తిగా ఈ లోకము చెడిపోయింది. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు.
మంచి లేదు, మంచికి స్థానమే లేదు, మంచికి చోటే లేదు. యేసుక్రీస్తు ప్రభువుని అందుకనే ఏ ఇంట్లో కూడా ఆయనకు చోటు దొరకలేదట. మరియమ్మ డెలివరీ అయ్యే సమయంలో ఎవరైనా డోర్ తీసి ఇంట్లోకి చోటు ఇచ్చారా యేసుప్రభుకి? చెప్పరేమమ్మ, అట్లా చూస్తారు. మా ఇంట్లోకి రామ్మా మరియమ్మ తల్లి, నీకు ఒక గది ఇస్తామని అన్నారా ఎవరైనా? పోనీ కనీసం ఆ శిరసాల అదేంటిది, ధర్మశాల ఏమంటారా అది, ఆ సత్రములోనైనా యేసుప్రభుకు చోటు దొరికిందా? ఏంటి చెప్పరేంటయ్యా బ్రదర్స్? దొరకలేదు కదా అయ్యా, ఇవ్వలేదు కదా. మరి ఈరోజు నీతికి ఎక్కడుంది, ధర్మానికి ఎక్కడుంది రోజులు చెప్పండి, మంచికి ఎక్కడున్నాయి రోజులు చెప్పండి? అంత ఈ లోకమంతా పాపంతో నిండి పండి పరిపక్వం అవుతుంది. భూమి మీద ఉన్న మనుషులు చేసిన పాపం అంట పెరిగి పెరిగి ఎంత పెద్దగా అయింది చెప్పండి? ఆకాశమునకు అంటుకున్నది అని బైబిల్లో రాసింది. అందుకే భూమి భరించలేక ఏకగ్రీవంగా మూలుగుతూ సృష్టి అంతా కూడా ప్రయాసపడుతూ ప్రభు రాక కొరకే ఎదురు చూస్తుంది ఆ భూమి సృష్టి అంతా కూడా. ఈరోజు మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నాం. యేసయ్యా ఎప్పుడు వస్తావు నాయనా, ఎప్పుడు నన్ను విడిపిస్తావు నాయనా, ఎప్పుడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటావు నాయనా, ఎప్పుడు నా కష్టాలు పోతాయి, ఎప్పుడు నా బాధలు పోతాయి, ఎప్పుడు ఈ రోగాలు పోతాయి, ఎప్పుడు ఈ సమస్యలు పోతాయి నాయనా. నా జీవితం అంతా పుట్టిన నుంచి పుట్నాల గంప, కటకట కిటకిట, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, పోరాటాలే జీవితంలో, ఎప్పుడు పోరాటాలే జీవితంలో, ఎప్పుడు యుద్ధాలే. యోబు భక్తుడు చెప్పినట్టు మనుషుల దినములు, భూమి మీద మనిషి దినములు యుద్ధం లాంటి దినములు కావా? యుద్ధమే, పోరాటమే, రచ్చరచ్చ జీవితం అంతా. ఎక్కడ నెమ్మది, ఎక్కడ శాంతి, ఎక్కడ సమాధానం? ఏది? చెడిపోయింది భూమి అంతా. ఏమైపోయింది చెప్పండి? చేపలు తినేస్తున్నాయి, క్రూర మృగములు, బలమైన మృగములు బలహీనమైనటువంటి మృగములను తినేస్తున్నాయి, బలమైన మనుషులు బలహీనులైన మనుషుల్ని తినేస్తున్నారు, మోసం చేస్తున్నారు. తప్పు చేసినోడు ఒకడైతే నేరం చేయనోని జైలు వేస్తారు, నేరం చేయనోని మీద నేరాలు మోపుతారు. తెలుసు కదా మీకు? ఆయనకు పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి ఆయన చలామణి అయిపోతాడు. బలహీనులైనటువంటి వారిని లోపలేసి తోముతారు. కోర్టులో ఉందా న్యాయము? పోలీస్ స్టేషన్లో ఉందా న్యాయము? భూమి మీద ఎక్కడుందయ్యా న్యాయము? అంత అవినీతి పాలన జరుగుతుంది. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు రాబోతున్నాడు. 1000 ఏళ్ల పాలన ఈ భూమి మీద ఆయన చేయబోతున్నాడు. తను నమ్ముకున్న బిడ్డలందరూ ఆయనతో రాజ్య పరిపాలనలో ఉంటారు. ఇనుప దండముతో జనములను ఏలబోతున్నారు. యేసుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, నమ్మి బాప్తిసం పొంది రక్షింపడినటువంటి దైవజనులు, దేవుని పిల్లలు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో రాజ్య పరిపాలన చేయబోతున్నారు. యేసయ్య త్వరగా 2వ రాకడలో వచ్చి సాతానును బంధించి సకల ప్రజలను మోసం చేస్తున్నవాడు ఎవడట? మనం చదువుకున్న వాక్యంలో ఉంది కదా, 3వ వచనమా? 3వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చూసారా? యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. 2వ రాకడలో వచ్చి క్రూర మృగమును, సాతానుని, ఆ అబద్ధపు క్రీస్తుని పట్టి బంధించి అగాధములో వేసి మూసి ముద్ర వేస్తాడు. ఇక మోసం చేయడు, ఇక మోసము జరగదు, మోసపూరితమైన పరిపాలన ఉండదు, అబద్ధం ఉండదు, అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, లంచం ఉండదు. ఇక ఎలాంటి స్వార్థము ఉండని రాజ్యము రాబోతుంది. మనం చూడబోతున్నాము. స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఆ దినము కొరకే మనందరం ఎదురు చూస్తున్నాం. మనుషులను మోసం చేసేవాడు బంధింపడ్డాడు. ఇంకా మోసం ఎలా జరుగుతుంది చెప్పండి? యేసు ప్రభు వచ్చేటప్పుడు ఆయన రాగానే ఎవరిని పట్టుకుంటాడు తెలుసునా? చెప్పండి. సాతాన్ని పట్టేస్తాడు. వీడే లంచగొండి, వీడే అన్యాయస్తుడు, వీడే అవినీతిపరుడు, వీడే మోసగాడు, వీడే దొంగ దోచుకునేవాడు, వీడే వ్యభిచారి, వీడే త్రాగుబోతూ, వీడే తిరుగుబోతూ, వీడే తిట్టుబోతూ, వీడే నిద్రపోతూ, వీడే తిండిపోతూ, ఈ లోకాన్ని మోసం చేసి లోకాన్ని నరకానికి తీసుకుపోవడానికి, లోకాన్ని మనుషులను ఆటాడిస్తున్నటువంటి వాడు, ఈ లోకాన్ని ఏల్తున్నటువంటి వాడు ఈ దురాత్మ, ఈ అపవిత్రాత్మ, ఈ సాతాను రేపు యేసుప్రభు రాగానే దాన్ని బంధించేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇక అప్పుడు ఆయన నీతి పరిపాలన మొదలు పెడతాడు. ఇంకా అబద్ధికుడైన ఈ సాతాను కానీ, మోసగాడైన ఈ సాతాను, ప్రకటన గ్రంథం 12:12 ఉంది, సర్వలోకమును మోసపుస్తున్న మోసగాడట వీడు. ఎక్కడ మనం చూస్తాం కదా, ప్రకటన 12 చదవరేమయ్యా? 12 ఎక్కడ వచనం చెప్పండి? 20:12. సర్వలోకాన్ని మోసపిస్తున్న సాతానుడు ఎక్కడ? 12:9 ఉంది చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూసారా? అది భూమి మీద పడవేయబడెను, దాని దూతలు దానితో కూడా పడవేయబడిరి. వింటున్నారా? మరి ఇప్పుడు భూమి మీద ఎవరు రాజ్యం చేస్తున్నారు తెలుసునా? ఈ ఆది సర్పము, ఈ ఘటా సర్పము, అపవాది పడద్రోయబడ్డాడు. వానితో పాటు వాని దూతలు, దెయ్యాలు కూడా వచ్చినాయి. అందుకనే దెయ్యాలు ఉంటాయి కదా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో. కయ్యాలు పెట్టేది ఎవరు? దెయ్యాలు. దెయ్యాలే కయ్యాలు పెడతాయి. ఇంట్లో కయ్యం అవుతుందంటే ఏముంది అనుకోవాలి? ఎక్కడ చూడు కయ్యాలి, ఏ ఇంట్లో చూడు కయ్యాలి, ఏ గల్లీలో చూడు కయ్యాలి. కయ్యాల మారి అంటారు కొంతమంది. అయితే కయ్యాల మారి కాదు, దెయ్యాల మారి. ఆ దెయ్యాల మారి వచ్చి కూర్చుంది కాబట్టి మేము కయ్యాల మార్చు. అన్నదమ్ములకు గొడవలు, అక్క చెల్లెల మధ్యలో గొడవలు, అయ్యో అయ్యో ఏం చెప్పాలి. భార్య భర్తలకు గొడవలు. ఎన్ని దెయ్యాలు! తాగుబోతు దెయ్యము, తిట్టుబోతు దెయ్యము, తిరుగుబోతు దెయ్యము, తిండిపోతు దెయ్యము. 2000 దెయ్యాలు పట్టినాయి అంట అతనికి. ఎన్ని పట్టినాయి? 2000 దెయ్యాలు, 2000 దుర్గుణములు. సుగుణములు కావి, మంచి గుణాలు కావి, సొంటకాయలు. చీచి, పాపం అంటే కర్మం. మనుషులు మనుషుల్లాగా లేరు, మానవత్వం లేదు, మంచితనంకు చోటు లేదు, న్యాయం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, లేదు లేదు. ఎందుకు? ఈ మహాఘట సర్పం సర్వలోకమును మోసపుచ్చుకుంటూ వస్తున్న వీడున్నాడే, వాడు భూమి మీద ఉన్నాడు కాబట్టి, భూమి మీద పడ్డాడు కాబట్టి, వాని దూతలు ఈ రాజకీయాన్ని కానీ, సమాజాన్ని కానీ, సంఘములను కానీ, కుటుంబములను కానీ, ప్రజలను కానీ మోసం చేస్తున్నాడు సాతానుడు. రేపు యేసు ప్రభు రెండో రాకడలో రాబోతున్నాడు. వచ్చి వాని జుట్టు పట్టుకుంటాడు. ఎవరిది? సాతాను గాని జుట్టు పట్టి 3 గుద్ది తన్ని, నా ప్రజల్ని అన్యాయం చేసినవరా, నా ప్రపంచము అన్యాయ పాలనగా మార్చినవరా నువ్వు అని వాని తన్ని మెత్తగా తీసుకుపోయి అగాధములో పడేసి మూసేసి ముద్రేసి పెడతాడు. వాడు ఎల్లడిగల్లా. అప్పుడు యేసు ప్రభు మనకు నీతి పాలన ఇవ్వడానికి యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య రెండవ రాకలో జరిగేది అదే. నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నా. అది అప్పుడప్పుడు మనం పాడతాం కదా. ఏం పాట? మనందరికి వచ్చు ఆ పాట. నేను చాలాసార్లు అప్పుడప్పుడు పాడుకుంటా ఈ పాట.
మీకు కూడా వచ్చు, మీరు కలిసి పాడండి. ఏం పాట అంటే ఇప్పుడు పాడతాను చూడండి. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపో తెస్తాడన్నా. చప్పలు కొడతారా జరసేపు? ఒక నిద్రపోతుంది, కొట్టండి. నీ నిద్రనే పోతుంది, కొట్టండి. ఆహా, ఇవే ముఖ్యం దేవునికి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. కొట్టరేందమ్మా, నవ్వుతావు, కొట్టు. పాట పాడేటట్టు కొట్టుకోవాలి. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా. నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. పాడండి. నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. బీదా సాదా భేదము లేని దేవుని రాజ్యం వచ్చేరన్నా, బీదా సాదా భేదము లేని దేవుని రాజ్యం వచ్చేరన్నా. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా. కొట్టండి, చెప్పండి. స్తోత్రం. ఆమేన్. గొర్రె పిల్లగా వచ్చిన నాడు కొయ్య సిలువకే కొట్టారు. పాడండి. గొర్రె పిల్లగా వచ్చిన నాడు కొయ్య సిలువకే కొట్టారు. కొదమ సింహమై వచ్చాడంటే ఏమైపోదువురన్నా, ఏ గోతిలో పడుదువురన్నా. కొదమ సింహమై వచ్చాడంటే ఏమైపోదువురన్నా, ఏ గోతిలో పడుదువురన్నా. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా. నీతి న్యాయం ఉండే రాజ్యం, ఆమేన్. న్యాయం ధర్మం జరిగే రాజ్యం, నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. బీదా సాదా భేదము లేని దేవుని రాజ్యం వచ్చేరన్నా, బీదా సాదా భేదము లేని దేవుని రాజ్యం వచ్చేరన్నా. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా, తానన్న రాజ్యం రేపు మాపు తెస్తాడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు రాబోతున్నాడు 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 6వ వచనములో చూడండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదుము. అయితే ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత, సాతాను బంధించిన తర్వాత, ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీద అడుగు పెడతాడో, రెండవ రాకడలో రెండవ మెట్టు ఇది. రెండవ రాకడలో
మొదటి మెట్టేమో మధ్యాకాశం, సంఘాన్ని పిలుచుకుంటాడు. రెండవ రాకడలో మొదటి మెట్టు మధ్యాకాశానికి యేసుప్రభు రాబోతున్నాడు, సంఘాన్ని పిలుచుకుంటాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన సాతాన్ని బంధించడానికి, అవినీతిని అంతం చేయడానికి, అన్యాయాన్ని అంతం చేయడానికి, పాపాన్ని కొట్టివేయడానికి, శాపమును కొట్టివేయడానికి, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఆయనతో కూడా మనందరం ఉంటాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నీతిగా బతికితే, యథార్థంగా బతికితే, పరిశుద్ధంగా బ్రతికితే ఆ 1000 పరిపాలనలో నువ్వు కూడా ఉంటావు. ఆయనతో రాజ్య పరిపాలన చేస్తావు. అది నీతి పరిపాలన, నీతి రాజ్యం. న్యాయము, ధర్మము ఆ రాజ్యంలో ఉంటుంది. అది ప్రేమ సామ్రాజ్యం. కక్షలు లేవు, భేదాలు లేవు, కొట్టుకొనాడాలు లేవు, తిట్టుకొనాడాలు లేవు, చంపుకోవడాలు లేవు. ఎలా ఉంటుంది చూడు భూమి. ఆ భూమి మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. యేసయ్య రెండవ రాకడలో రాబోతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30 వచనం 31వ వచనంలో యేసుక్రీస్తు రాబోతున్నాడని రాయబడింది. తర్వాత ఇక్కడ విందాం. దేవునికి స్తోత్రం కలుగునుక. ఆయన వచ్చిన తర్వాత ఆ నిత్య రాజ్యం, నీతి రాజ్యం, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55 అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 55:13లో ఏముందంటే, ముళ్ళ తుప్పలు ఉండవట, గచ్చ పొదలు ఉండవు, ముళ్ళ చెట్లకు బదులుగా ఆహాహా ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయట. దురదగుండ చెట్లకు బదులుగా ఆహా, చూసారా? ఈ ముళ్ళ తుప్పలు పోతాయి. ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఈ ముళ్ళ తుప్పలు ఉండవు, గెచ్చ పొదలు ఉండవు. భూమి ఎలా మారిపోతుందంటే, దేవుని బిడ్డలారా, అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకి వస్తున్నాడో, భూమి మార్పు చెందుతుంది, శాప విమోచన పొందుతుంది, శాప విముక్తి భూమి పొందుతుంది. సృష్టి అంతా కూడా శాప విమోచన పొంది మంచి పరిపాలన అందించడానికి దేవుని బిడ్డలారా యేసయ్య రాబోతున్నాడు. యెషయా గ్రంథం 35:1-2 వచనాలు చూడండి. యెషయా 35:1-2 వచనాల్లో రాయబడింది, ఆ అరణ్యము, ఎండిన భూమి, ఆ అరణ్యమును, ఎండిన భూమి కూడా ఫలభరితమైన భూమిగా తడపబడి సంతోషిస్తుందట. ఆ అడవి ఉల్లసిస్తుంది. ఏం పుష్పము? కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును. అబాబా, ఉల్లసించి సంగీతములు పాడును. లెబోనోను సౌందర్యము దానికి కలుగును. యేసయ్య పరిపాలించే పాలనలో ఇవన్నీ మార్పు చెందుతాయి అన్నమాట. హల్లెలూయా చెప్పండి. ముళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, బలహీనతలు ఉండవు, బాధలు ఉండవు. అమ్మా, ఇప్పుడున్న ఏవి ఉండవు. అన్నీ మార్పు చెందుతాయి, అన్నీ మార్పు చెందుతాయి. బైబిల్లో ఇంకా మనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రూర మృగములట సాధు మృగములుగా మారిపోతాయి అంటే. ఇప్పుడు కుందేళ్ళని తినేవి, జింకలను తినవి, లేడీలను పట్టుకొని తినవు. అది చూసారమ్మా, తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయును, కలిసి మేయును. చిరుత పులి మేకపిల్ల యొద్ద పడుకుంటాయి. దూడయు కొదమసింహము కూడా, పెంచబడిన కోడి కూడా కూడుకొని కలిసి మెలిసి మేత మేసే రోజులు వస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. ఇంకా చదవండి. బాలుడు ఈ కొదమసింహాన్ని, ఈ క్రూర జంతువులను బాలుడు తోలే రోజులవి. ఏమైపోయింది అవిటి కోపం? తోడేళ్ళకి ఏం పుట్టింది? గొర్రెపిల్ల దగ్గర పడుకుంటుంది. గొర్రెపిల్ల తోడేళ్ళు కలిసి బతుకుతున్నాయి. ఇప్పుడేమో చెప్పండి, ఇప్పుడు గొంతు కొరికి
గొర్రె పిల్లని తినేయదా తోడేలు? ఇప్పుడు తినేస్తుంది కదా. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రం గొర్రె తోడేలు కలిసి బతుకుతుంది. ఇంకేం బతుకుతున్నాయి ఆ వచనంలో? చూడు, చిరుతపులికి మేక కనబడితే ఇప్పుడు ఊకుంటుందా? చిరుతపులి ఎత్తుకొని పోదా? మరి అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు చిరుతపులి మేక పిల్ల కలిసి మెలిసి సంతోషంగా బ్రతికే రోజులు అవి. ఇంకా దూడ కొదమసింహము పెంచబడిన కోడె, అంటే కోడె కూడా కొమ్ములు ఉన్న కోడె పొడిచి చంపుతుంది కదా, అలాంటి కోడెను కొదమసింహమును దూడను ఒక బాలుడు తోలే స్థితిలోకి వచ్చేస్తున్నాయి అంటే. ఇంకా చదువుదాం. అవి చూసారా, ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయంట. అమ్మా ఎలుగుబంటి, ఇప్పుడు పోతావు ఎలుగుబంటి దగ్గరికి నువ్వు? అప్పుడు వధువులే, దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలుగుబంటి తోక పట్టుకో, దాని మూతి చెవులు పట్టుకో, సింహం దగ్గరికి పో. ఇంకా చదవండి, నాగుంబం నోట్లో చేయబెట్టు, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు, వింటున్నారా? ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఇంకా గడ్డి మేసేదానికి ఇంకా జింకలు అవసరం లేదు, ఏంటి అవి కుందేళ్ళు అవసరం లేదు, అమాయకమైన జంతువులు సాధువు జంతువులతో ఇక సింహానికి పని లేదు. గడ్డి మేస్తుంది, అది కూడా గడ్డి మేస్తుంది. కుందేలు కూడా గడ్డి మేస్తుంది, గొర్రె గడ్డి మేస్తుంది, జింక కొండ గొర్రెలు గడ్డి మేస్తుంది, సింహం గడ్డి మేస్తుంది. అన్నీ కలిసి బతుకుతాయంట 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. ఇంకేముంది? పసిబిడ్డ, పాలు తాగే పసిబిడ్డనట నాగుమావం పుట్ట దగ్గర ఆడుకుంటుంది, ఆ పుట్టలో చేతి పెడుతుంది, అవసరమైతే నాగుమావం నోట్లో ఏలు పెడుతుంది. ఏమి కాదు. ఇప్పుడు నీ బిడ్డ పుట్ట దగ్గరికి పోతే నువ్వేం చేస్తావు? అదేం చేస్తుంది? దానికి నీకు బద్ధ శత్రువులు మీరు. పాముకు నీకు ఎంత పగుందంటే బైబిల్లో రాసింది కదా, దాన్ని నువ్వు చూడగానే కట్టె తీసుకుంటావు, కొడతావు, చంపేస్తావు. అది నిన్ను చూడగానే నీకు కాలు కాటేస్తుంది. బైబిల్లో ఉంది అది. నువ్వు దాని తల మీద కొడదు, అది నీ మడిమెను కొట్టునని ఉంది కదా. శాపం కదా. ఇప్పుడు శాపంలో ఉన్నాం కదా మన అందరం. శాపగ్రస్తమైన పరిస్థితుల్లో బతుకుతున్నామమ్మా. మంచి రోజులు ఇప్పుడు కావాలంటే రావు, కష్టమే. అది యేసయ్యలో ఉంటేనే మంచి రోజులు, యేసయ్య వస్తేనే మంచి రాజ్య పరిపాలన మనకు జరుగుతుంది. అప్పుడు ఇంకేం జరుగుతున్నాయంట? అబ్బా, మిడినాగులు, రకరకాల తాసుపాములు ఉన్నాయి. వాటి పేర్లన్నీ ఇప్పుడు మనం చెప్పలేం. కానీ దేవుని బిడ్డలారా, ఆ తాసుపాములతో సంటి బిడ్డ కూడా ఆడుకోవచ్చు, నువ్వు కూడా ఆడుకోవచ్చు. అవసరమైతే నీ మెడలు వేసుకొని తిరగవచ్చు, నడుము కట్టుకో, చేతికి కట్టుకో, పాములనన్నీ పట్టుకో. 1000 ఏళ్ల పరిపాలనలో పాములు పట్టుకున్నా ఏం కాదు, తేళ్ళు పట్టుకున్నా ఏం కాదు, ఎలుగుబంట్లు ఎంబడిపోయినా ఏం కాదు, సింహాలు క్రూర మృగములు ఏవి కూడా నిన్ను ఏం చేయలేవు. పగ అనేది లేదు, పగ లేదు, ఏమంటారు వాటిని, కక్షలు లేవు, కోపం లేదు, పగలు లేవు, జంతువులకు లేదు, పురుగులకు లేదు, చీమ కూడా నిన్ను కొట్టదు. చలిసీమ వచ్చి కొట్టదు, గండు చీమ కొట్టదు, చిన్న ఎర్రచీమ కూడా నిన్ను ముట్టుకోదు, ఏ కందిరీగలు కూడా వచ్చి నిన్ను కరవవు. అది 1000 ఏళ్ల పరిపాలన. చదవండి. నా పరిశుద్ధ పర్వతమందంటను ఏ మృగము కూడా హాని చేయదు, నాశనము చేయదు. హల్లెలూయా. శాంతి, సమాధానము, నెమ్మది, తృప్తి చెప్పలేము, వర్ణించలేము. ఆ 1000 ఏళ్ల పరిపాలన అలా ఉంటుంది. అవినీతి లేదు, అన్యాయం లేదు, లంచం లేదు, మోసం లేదు, పాపాలకు చోటు లేని రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. హల్లెలూయా. మొదట ఏదోను తోట ఎలాగుండెనో అలా మారిపోతుంది. సాతాను ఏదోను తోటలకు రాకముందు ఏదోను తోట ఎలా ఉండే? అవ్వ ఆదాములు చిలక గోరెంకల్లాగా కలిసి మెలిసి ఆ పండ్లను కోసుకొని తిని దేవుని స్తుతిస్తూ, దేవుని తొడ మీద కూర్చుంటూ, దేవుని కవిగిటిలో కూర్చుంటూ, దేవుని సన్నిధి సహవాసము, సత్సంబంధాన్ని కలిగి, సహవాసాన్ని కలిగి, అన్యోన్య సహవాసాన్ని కలిగి దేవునితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా. అదే రోజులు 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పుదాం.
అదే రోజులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, దాని కొరకే ఈరోజు మనం యేసుప్రభుని నమ్ముకున్నాం. ఏ కీడు జరగదు. పాములు మృగములు ఒకదానికొకటి హాని చేసుకోవు, మనుషులు కూడా హాని చేసుకోరు. మనుషులు కూడా కలిసి మెలిసి, నిజమైన అన్నదమ్ములు అంటే అప్పుడే, నిజమైన అక్క చెల్లెళ్ళు అంటే అప్పుడే, నిజమైన బంధుత్వము అప్పుడే చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ ఒకటిగా యేసయ్య 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారు. కొట్లాటలు అస్సలకు ఉండవు. ఈ వదిన మడదనలకు ఉండవు. చెప్పండి, అత్త కోడలకు అస్సలు కోడలే ఉండవు, అక్కడ గొడవలే ఉండవు 1000 ఏళ్ల పరిపాలనలో. ఇప్పుడు అగ్గి అగ్గి, అత్తకి కోడలకు పడదు, అత్తకు మామకు పడదు. ఏమంటావు? అన్నదమ్ములకు పడదు, భార్య భర్తలకు పడదు. అంతా చెడిపోయి కచ్చర అయిపోయింది ఇప్పుడు అంతా కచ్చర. కానీ రేపు రాబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో బంగారం. నువ్వు బంగారముగా మార్చబడతావు. నీలో ఏ చెడు గుణం ఉండదు, ఏ కోపం ఉండదు. అందరితో కలిసి మెలిసి, ఇప్పుడు ఈ పశువులు ఎలాగ కలిసిమెలిసి బతుకుతున్నాయి? గొర్రె, తోడేలు, సింహము, ఎలుగుబంటి, ఆవులు, ఎద్దులు, ఈ జింకలు, కొండగొర్రెలు, ఇవన్నీ కుందేళ్ళు, ఈ పిట్టలు, ఇవన్నీ కలిసి ఎలా బతుకుతున్నాయో అలా మనందరం కూడా బతకబోతున్నాం. ఏం తీసుకుపోమమ్మ ఇక్కడికి వెళ్ళి, నీ ముక్కుపుల కూడా రాదు నీ ఎంబడి. దాని కొరకు ఏం బాధపడకు. యేసయ్యను సంపాదించుకో, పరిశుద్ధాత్మతో నింపబడు. బైబిల్లో అనేక సత్యాలు మనం చూసారా? అవన్నీ కూడా కలిసిమెల్లి బతుకుతున్నాయని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కలిసి. ఇంకొక విషయం చెప్పాలనా? బైబిల్లో ఏముందంట, యుద్ధాలే జరిగాయని ఉంది అక్కడ. ఆ టైంలో యుద్ధాలు ఉండవిగా. ఇప్పుడైతే యుద్ధాలు ఉన్నాయిగా. బాంబులు వేసుకుంటున్నారా? యుద్ధ విమానాలు పంపిస్తురా? మనుషులను చంపుకుంటురా? బిల్డింగ్లు గులగొడుతురా? ఈ సముద్ర పడవలని ఇప్పుడు గ్యాస్ తక్కువైపోయింది మనకి, పెట్రోల్ తక్కువైపోయింది మనకి, ఉప్పు పప్పు అన్నీ పెరుగుతున్నాయి, మనకు పానం మీదకి వస్తుంది, రేట్లు పెరిగినాయి. ఎందుకురా అంటే కొట్లాడుకుంటురు, కరుచుకుంటురు, ఒకరినొకరు చంపుకుంటురు. ఇది ఏం బాగలేదు, ఈ పరిస్థితి ఏం బాగలేదు. ప్రపంచ పాలన పరిస్థితి ఏమీ బాగలేదు. యేసయ్య రాబోతున్నాడు, మంచి పరిపాలన మనకు అందిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జకర్యా 9:10 ఒక మాటను చూడండి. జకర్యా 9:10 లాస్ట్ మాట మనం ముగించుకుందాం, కానీ ఈ 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. జకర్యా 9:10 వచనం తీయండి, చదవండి. అప్పుడు యుద్ధములు జరగాయని చెప్పబడింది. రథములు అంటే యుద్ధ రథములు అస్సలు ఉండవటిగా, గుర్రాలు రథాలు ఉండవు. ఇక గుర్రాలు ఉండవు, రథాలు ఉండవు, బాణాలు ఉండవు, ఇంకా ఏం చంపుకునే ఆయుధాలు ఉండవు. యుద్ధపు విల్లులు అంటే బాణాలు ఏమి కూడా ఉండవు. అప్పటికి నీ రాజు సమాధాన వార్త అన్యులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, ఆ యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన రాజ్యము ఏలును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ టైంలో రథాలు ఉండవు, గుర్రాలు ఉండవు, విల్లులు ఉండవు, తుపాకులు ఉండవు, బాంబులు ఉండవు, ఏముండవు. వాటినంతా కూడా దేవుడు నాశనం చేసేస్తాడట. ఒకళ్ళొకరు చంపుకోవడమే ఉండదు. ఇంకా ఇప్పుడైతే చాటుకుండి దొంగలు చంపేస్తున్నారు, నీతిమంతుల మీద బాణాలు వేస్తున్నారు, మాటుగాసి చంపేస్తున్నారు. ఇప్పుడైతే మంచోని బతకనియరు. ఒకడికి మంచోడు పేరు వచ్చిందంటే, వాడు మంచిగా పరిపాలన చేస్తుందంటే ఆయన లేపేస్తారు, దుర్మార్గులు. ఇంకో వచనం చూడండి, మీకా 4:3 వచనంలో మాట చదివిస్తుంది. ఏంటంటే, యుద్ధములు చేయుట జనులు మానివేసెదరు అని రాసింది అక్కడ. ఏముందయ్యా? జనులు ఏం మానివేస్తారంట? యుద్ధములు. అనేక జనములకు న్యాయం తీర్చును, అన్యజనులకు తీర్పు తీర్చును. ఖడ్గములు ఏమైపోతున్నాయంటే నాగటి నక్కులుగాను, ఈటలను మచ్చుకత్తులుగా సాగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గము ఎత్తక యుద్ధము చేయక ఉందురు.
యుద్ధం చేయుట కరాట నేర్చుకొనుట జనులు మానివేసెదరు. ఎవరి భయం లేకుండా ఆ ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను ఆ తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. హల్లెలూయా. ఎవరి భయం ఉండదు. ఇంకా నువ్వు ఏడ కూర్చున్నా ఏడున్నా నిన్ను ముట్టేటోళ్ళు లేడు, కొడితోళ్ళు లేడు. యుద్ధ సామాగ్రిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. బాంబులు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమాధానము సమాధానము సమాధానం మాత్రమే, శాంతి మాత్రమే ఉంది. యెషయా గ్రంథము 60 అధ్యాయం 17 నుంచి 18 వచనం, 2 వచనాలు చూసినట్లయితే ఆయన ప్రజలకి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో సమాధానం ఇస్తాడని రాయబడ్డది. యెషయా గ్రంథము 65:22లో కూడా ఆయుష్, మనుషులకు ఆయుష్ను పొడిగించి సమాధానం ఇస్తాడని యెషయా గ్రంథం 65:22 నుంచి 23 వచనాల్లో మనం చూడవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పరిపాలన దేవుడు అందించబోతున్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు మనందరం సిద్ధపడాలి. మనందరము ఏం చేయాలి? సిద్ధపడాలి. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతిగా, న్యాయాధిపతిగా, నీతి పరిపాలన, ప్రేమ సామ్రాజ్యాన్ని అందించి 1000 ఏళ్ళు సశ్యామలముగా పులులు, ఆవులు, తోడేళ్ళు, గొర్రెలు, తాసుపాములు అన్నీ కలిసిమెలిసి, మనుషులంతా కలిసిమెలిసి మంచి పరిపాలన, సంతోషంగా సమాధానంగా, ఏడగుచున్నా ఏది హాని చేయదు, ఏ మృగము హాని చేయదు, ఏ చిన్న చీమ కూడా నీ చిన్న ముళ్ళు కూడా నీకు ఇరగదు, చీమ కూడా చిటుకుమని నిన్ను కొట్టదు. దేవుని బిడ్డలారా, ఏ కష్టము, ఏ బాధ, ఏ సమస్యలు, ఏ దుఃఖము, ఏ అనారోగ్యము నీకు చోకదు. హల్లెలూయా. నువ్వు 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకాన్ని అనుభవిస్తున్నావు. యేసయ్య నువ్వు అనుభవించబోతున్నావు. దేవుడు మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం ఉండాలంటే ఇప్పుడే మనం మారు మనసు పొందాలి. ఎలాంటి పాపానికి అవకాశము ఇవ్వద్దు, ఏ అబద్ధాలు ఆడొద్దు, ఏ మోసం చేయొద్దు, ఏ అన్యాయం చేయొద్దు, ఎలాంటి ఏమంటారు వీటిని డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ చేయకూడదు. ఎలాంటి దురలవాట్లు మనలో ఉండొద్దు. మనము నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, యథార్థవంతులముగా, న్యాయవంతులముగా, నీతిగా మనం ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, సుగుణములతో అలంకరించబడాలి. అలంకరణ, సన్నపు నారబట్ట, నీతిమంతుల క్రియలు, సత్క్రియలు, సత్ప్రవర్తన, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఆత్మ ఫలములతో, ఆత్మవరములతో మనందరము మరి 2వ రాకడలో ప్రభు రాబోతున్నాడు. మనం మధ్యాకాశానికి ఎత్తబడబోతున్నాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ 1000 ఏళ్ల మధ్యాకాశంలో అయిన తర్వాత మళ్ళా భూమి మీదకి వచ్చేసి భూమి మీద మనందరము 1000 ఏళ్ళు నీతి పరిపాలన, నీతి న్యాయం, ధర్మం, బీద సాదా భేదము లేని, హెచ్చు తగ్గులు లేని ఆ దేవుని పరిపాలన రాబోతుంది. ఇప్పుడున్న రాజులు, ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆ మంత్రులు, ఈ మంత్రులు అందరూ కూడా ఆ యేసయ్యకు దండం పెట్టవలసిందే. వంగని ప్రతి ముఖాలు యేసయ్య దగ్గర వంగాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఆ రోజు రాబోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అంత లేచి నిలబడదామా? నేను 1000 ఏళ్ల పరిపాలనలో చేరుతున్న వాళ్ళు లేచి నిలబడండి. హల్లెలూయా. పరలోకపు తండ్రి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 2, 3 వచనాలు, 4, 6 వచనాలు మేము చదువుకున్నాం. ప్రభువా, ఆ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు తండ్రి. మేము కూడా సిద్ధపడి యేసయ్య 2వ రాకడలో ఎత్తబడి మధ్యాకాశంలో విందులో పాలుపొంది తిరిగి మళ్ళీ 2వ మెట్టుగా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో మేము క్రీస్తుతో, దేవునితో కలిసి యాజకత్వం చేయడానికి, ప్రజలను ఇనుపదండముతో ఏలడానికి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని ఆయతపరచమని
మమ్మల్ని సిద్ధపరచమని, ఎవరు తప్పిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా పురికొల్పి పునరుజ్జింపజేసి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.